నమస్కారం. సుఖీభవ్కు స్వాగతం. ఈరోజు సుఖీభవ్లో పదే పదే గర్భస్రావం అవుతుందా, పేగు బ్యాక్టీరియాతో ఇమ్యునోథెరపీకి ఉత్తేజం, దంపుడు బియ్యంతో బేషైన ఆరోగ్యం, ఇంకా హెల్త్ టిప్. నారు పోసిన వాడు నీరు పోయడా అనేది మనందరి నమ్మకం. గర్భం విషయంలో కూడా మనలో చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఒకసారి గర్భం వస్తే చాలు ఇంకా అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవడం, కడుపు నిలబడకపోవడం అన్నది చాలా మందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగడానికి కారణాలేమిటో, తర్వాత గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెల తప్పిన ఆనందం మూడ్నాళ్ల ముచ్చటగానే మారుతుంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి 2వ నెలలోనో 3వ నెలలోనో గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. దీంతో అమ్మ కావాలన్న కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? తరచూ అబార్షన్ కావడానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. 3 లేదా ఇంకెక్కువ ప్రెగ్నెన్సీస్ కనుక వెంటనే పోతే దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కింద తీసుకోవటం జరుగుతుంది. కన్సీవ్ అయిన దగ్గర నుంచి 20 వీక్స్ అంటే 5th మంత్ కంప్లీట్ అయ్యే లోపల కనుక వెంటనే ప్రెగ్నెన్సీ లాస్లు కనుక జరుగుతూ ఉంటే దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అనటం జరుగుతూ ఉంటుందండి. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది వేరు కారణాల వలన జరుగుతూ ఉంటాయండి. సో దాంట్లో ముఖ్యమైన కారణాలు కనుక మనకి తీసుకుంటే కనుక కొన్ని రకాలైన క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వలన, అదేవిధంగా జీన్స్లో కొంత మార్పుల వలన మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా, అంటే ఈ బేబీలో సివియర్ బర్త్ డిఫెక్ట్స్ ఉండటం వలన ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా వెళ్ళిపోవటం, అంటే హార్ట్ బీట్ అనేదే ఫామ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొంతమందిలో కనుక మనం తీసుకుంటే గర్భాశయంలో లోపాలు, అంటే గర్భసంచి తయారయ్యే టైంలో కొన్ని లోపాలు అనేది జరగటం వలన, గర్భాశయంలో తేడా ఉండటం వలన ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి చూసుకుంటే కనుక హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది కరెక్ట్ చేయకపోవటం వలన, కొంతమందిలో డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాం. సో కొంతమంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి అదేవిధంగా వెళ్తూ ఉంటారు, కానీ సడన్గా చూస్తే వాళ్ళకి షుగర్స్ అనేది హైగా ఉండటం అనేది చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకొంతమందికి మనం తీసుకుంటే కనుక ప్రొలాక్టిన్ అనే హార్మోను, అంటే వాళ్ళకి తెలియకుండా బాడీలో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగటం వలన కూడా ప్రెగ్నెన్సీ లాస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. యంగ్ ఏజ్లో అంటే 30 లోపల ఉంటున్న వాళ్ళల్లో తీసుకుంటే కనుక 1 in 10 ప్రెగ్నెన్సీస్లో మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఏజ్ పెరుగుతుంటూ ఉంటే కనుక 40 years వరకు చూసుకుంటే ప్రతి 10 ప్రెగ్నెన్సీస్లో 2 మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 40 దాటుతున్న కొందికి కూడా ఈ రిస్క్ అనేది 3 to 5 in 10 ప్రెగ్నెన్సీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు డాక్టర్లు. వరుసగా 2 నుండి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి గర్భస్రావం జరగడానికి 50% మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవే కాక దీనికి ఎన్నో కారణాలుంటాయి. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం ఫస్ట్. సో బ్లడ్ టెస్ట్లో మనకి థైరాయిడ్, డయాబెటీస్, దెన్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా
మనం బేసిక్ అనాలిసిస్ అనేది చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్. సో ఈ అల్ట్రాసౌండ్లో గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూట్రైన్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా, గర్భసంచి మంచిగా తయారైందా, లోపల ఏమన్నా సెప్టమ్ ఉందా ఏంటి అనేది ఇవన్నీ మనం అల్ట్రాసౌండ్లో చూసుకోవడం. అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ కానీ ఎటువంటి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. బేసిక్ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేసుకొని దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము ఒక్కొక్కసారి ఎక్కడ కానీ ఏమన్నా సస్పిషన్ ఉంటే కనుక కొంతమందిలో గర్భాశయం లోపల అతుకులు అనేది ఫామ్ అవటం వలన కూడా మిస్క్యారేజ్ జరుగుతుంది. సో ఇట్లాంటి సస్పిషన్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు మనం గర్భాశయంలోకి కెమెరా వేసుకుని చూసుకుంటాం. దాన్నే హిస్ట్రోస్కోపీ అన్నమాట. మోస్ట్ కామన్ ఆటో ఇమ్యూన్కి మనం కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ అనేది చేయటం జరుగుతూ ఉంటుందండి. దీన్నే యాంటీ కార్డియోలైపిన్ యాంటీబాడీ అని అంటాము. అదేవిధంగా లూపస్ యాంటీకోయాగులెంట్ అంటాం. ఈ 2 రకాలమైన బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవడం వలన ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది గుర్తించడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాత మనం ఎప్పుడైతే ఈ రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్నారో మనకి ఈ టెస్ట్ ద్వారా ఒక బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత మనం నిలబెట్టడానికి ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు పీసీఓఎస్ ప్రాబ్లం కానీ లేదా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కానీ వీళ్ళల్లో మనం ప్రెగ్నెన్సీ సపోర్ట్కి మనం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఆస్ప్రిన్ అనేది అంటే లో డోస్ ఆస్ప్రిన్ అనేది ఇవ్వడం లేదా ఈ హెపారిన్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇవి ఇవ్వటం వలన లోపల బేబీకి బ్లడ్ సప్లై అనేది మనం పెంచగలుగుతాం. సో అదేవిధంగా కొంతమందికి గర్భాశయ ద్వారం అనేది కనుక లూజ్గా అనిపిస్తే కనుక గర్భాశయ ద్వారానికి సర్వైకల్ సర్క్లాజ్ అని ఒక స్టిచ్ వేయడం, అంటే ద్వారం వదులవ్వకుండా ఉండటానికి స్టిచ్ వేయటం అనేది జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ కనుక మనము దానికి సంబంధించిన మెడిసిన్ అనేది యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకొని మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహమైతే దంపతులకు కెరియోటైప్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండడం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా సరిదిద్దొచ్చు. లేదా 4వ నెలలో సర్విక్స్కు కుట్టు వేసి వదులవడాన్ని నిరోధించవచ్చు. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకుని విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగ్ చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనివ్వచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనము 12th వీక్ వరకు కనుక మనం ఈ ప్రొజెస్ట్రాన్ అనేది హార్మోన్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడం, అదేవిధంగా 5th మంత్లో కనుక మనం ఎటువంటి గర్భాశయ ద్వారానికి ఏమన్నా ప్రాబ్లం కనుక సస్పెక్ట్ చేస్తూ ఉంటే సర్క్లాజ్ అనేది వేయడం, అదేవిధంగా హై రిస్క్ ఉన్న వాళ్ళల్లో ఆస్ప్రిన్ అంటే ఆస్ప్రిన్ అనే ట్యాబ్లెట్, దాంతోపాటు కొన్ని రకాల ఇంజెక్షన్స్, హెపారిన్ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవడం వలన మనం ప్రెగ్నెన్సీని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొంతమందిలో ముందు షుగర్స్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రీక్వెంట్గా మనం బ్లడ్ షుగర్స్ అనేది మానిటర్ చేసుకోవటం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకుని థైరాయిడ్ డోస్ని అవసరమైతే పెంచటం అనేది జరుగుతుంది. గర్భం పోయిన తర్వాత చాలా మందికి పట్టుకునే పెద్ద భయం మళ్ళీ గర్భం వస్తుందా, రాదా, వచ్చినా నిలబడుతుందా, లేక మళ్ళీ ఇలాగే అవుతుందా అన్నది.
నిజానికి గర్భం పోవటం అన్నది చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. కాబట్టి ఒక్కసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ తర్వాతి గర్భం ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పేగుల్లో ఉండే ఒక రకమైన బ్యాక్టీరియా ఇమ్యునోథెరపీ ప్రభావాన్ని మరింతగా ఇనుమడింప చేయగలదని రుజువైనట్లు ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ కణితులకు చికిత్స చేయడంలో ఇవాళ ఇమ్యునోథెరపీ రోజురోజుకి ప్రాచుర్యం పొందుతుంది. ఇది రోగనిరోధక కణాలను కణితుల మీద దాడి చేసేలా పురిగొల్పుతుంది. ఈ చికిత్సలో వాడే ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్ మందులు టీ కణాలను ప్రశాంతంగా ఉంచే సహజ మార్గాలను సడలించడం ద్వారా రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయి. అయితే ఇమ్యునోథెరపీతో సుమారు ప్రతి 5గురిలో ఒకరికే ఫలితం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని కణితులు రోగనిరోధక కణాలను అణిచివేస్తూ ఉంటాయి, మందుల సామర్థ్యాన్ని తగ్గించేస్తూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందిని తొలగించడానికి చికిత్సకు స్పందించని వారికి ఇమ్యునోథెరపీ ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ముందడుగు వేశారు. ఎలకల పేగుల్లో ఉండే రుమినోకాకస్ నావస్ అనే బ్యాక్టీరియా ఇమ్యునోథెరపీ ప్రభావాన్ని ఇనుమడింప చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ కణాల మీద దాడి చేసేలా శరీర రోగనిరోధక వ్యవస్థను సమీకరించడంలో ఈ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇమ్యునోథెరపీ మందుల సామర్థ్యాన్ని పెంచే ప్రోబయోటిక్స్ను రూపొందించడానికి తమ పరిశోధన తోడ్పడగలదని, ఫలితంగా మరింత ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులకు ప్రయోజనం చేకూరగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడాన్ని నాగరికతగా భావిస్తున్నాం. నిజానికి పాలిష్ పట్టించిన బియ్యంలో గింజలపై పొరల్లోని పోషకాలన్నీ తవుడు రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. దీంతో మనకు ఒట్టి పిండి పదార్థం తప్ప మరి ఏమీ మిగలదు. అదే అంతగా పాలిష్ పట్టించిన దంపుడు బియ్యంలో పోషకాలు దండిగా ఉంటాయి. దంపుడు బియ్యాన్ని తీసుకోవడం వల్ల బి విటమిన్ల లోపాలను నివారించుకోవచ్చు. అలాగే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. దంపుడు బియ్యంతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా బియ్యంలో ఏంటంటే ఎన్నో పొరలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఆ పై పొరనేమో తౌడు కింద తీసేస్తాం. అది ఏంటంటే అరగదు, మనం తినడానికి వీల్లేదు కాబట్టి అది తీసేస్తాం. దాని తర్వాత 2-3 పొరలు వస్తాయి. అందులో అన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్లు, కొన్ని రకాలు వైటమిన్ ఏ, డి, ఆ రకంగా మారే రకమైన పద్ధతులు అయ్యి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎక్కువగా బి కాంప్లెక్స్ ఆ పై పొరల్లో, బియ్యం మీద పైన ఉన్న పొరల్లో ఉంటుంది. అదే రకంగా ప్రతి గింజకిను చివర ఒక విత్తనంలా కనపడుతూ ఉంటుంది, ఒక మూల. అది ఎక్కువగా మరపెడితే అది పోతుంది. దాంట్లో అసలైన విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ అందులో ఉంటాయి. మనకి బియ్యం చూస్తే ఒక కోణంలో ఒక ముక్క తీసేసినట్లు ఉంటుంది అనమాట. అది అసలైన మనకి శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ అందులో ఉంటాయి. ఈ పైన ఉన్న పొరల మీద మనకు కొంత బి కాంప్లెక్స్ వస్తుంది. అవి ఏంటంటే బాగా ధాన్యానికి దగ్గరగా ఉన్న పొరల మీద వస్తుంది. పై పొర ఏంటంటే అది ఎలాగో చాలా అది సెల్యులోజ్ అంటాం, దానిలో ఎక్కువగా అది మనకి డైజెస్ట్ కాని రకం, అది కంపల్సరీ తీసేయవలసిందే. అందుకని ఇలాంటి పొరలు ఉన్నప్పుడు ఆ పైన ఉన్న 1-2 పొరలు ఉంచుకుంటే బి కాంప్లెక్స్ వస్తుంది. అవి ఏంటంటే అవి బాగా బియ్యం కొంచెం నానబెట్టినా అవి అంతా మళ్ళీ నీళ్ళలో పెడితే మళ్ళీ శరీరానికి వస్తూ ఉంటుంది. అది నేను చెప్పేది అయితే సీడ్ పోర్షను, ఆ బియ్యంకి ఒక చిన్న కోణంలో ఉన్న ఆ సీడ్ పోర్షన్ కట్ కాకుండా ఉంటే ఇంకా ఎక్కువ అందులో విటమిన్లు అవన్నీ బాగా పెరుగుతాయి నానబెట్టేటప్పటికి. ఇలాగ బియ్యం వాడుకుంటూ ఉంటే మనకు కావాల్సినంత కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం ఒక్కటే కాకుండా కొంత మనకి అందులో ఉన్న విటమిన్లు ఏంటి, అందులో ఉన్న ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, ఇవన్నీ మన శరీరానికి లభ్యమవుతాయి.
రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత హర్నియా వచ్చి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దాన్నే రికరెంట్ ఇన్సిషనల్ హర్నియా అంటాం. ఇది చాలాసార్లు ఏంటంటే రకరకాలైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఒక హర్నియా ఉన్నప్పుడు దాంట్లో ఒక పేగులు అంటే ఇల్లు ఇరుక్కోవటం, ఆ పేగులు కుళ్ళిపోవటం, లేకపోతే ప్రీ గ్యాంగ్రీనస్ ఉండటం, లేకపోతే ఒమెంటం దాంట్లో ఉండిపోయి అది మెలకలు పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు ఆ హర్నియాని రిపేర్ చేస్తారు, కానీ వల వేయటం అనేది జరగదు. ఎప్పుడైతే వల వేయటం అనేది జరగదో అంటే ఎంత జాగ్రత్తగా అది కుట్టినా కొన్నిసార్లు ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే ఆ పొట్టలో ప్రెషర్ అంటే ఒకవేళ వాళ్ళు చేసే పని తీరును బట్టి కానీ, లేకపోతే వాళ్ళ కంట్రోల్ ఆల్రెడీ వీక్గా ఉండటం వల్ల కానీ ఆ ఏరియాలో మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత తలెత్తిన హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకసారి హర్నియా చేసిన తర్వాత కూడా తిరిగి బల్జ్గా ఉన్నప్పుడు ఎందుకు ఈ నొప్పి వస్తుంది, ఏమైనా వాంతులు లాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా, సివియర్ అబ్డామినల్ పెయిన్తో ఏమైనా వచ్చారా అని ఎవాల్యుయేట్ చేసి అది ఆ నొప్పి అనేది హర్నియా వలన, లేకపోతే పేగులు మళ్ళీ పేగులు ఏమైనా దాని లోపల ఇరుక్కోవటం వలన. కొన్నిసార్లు ఏంటంటే ఈ హర్నియా వచ్చినప్పుడు మనం ఒకవేళ వల వేసి ఉంటే ఆ డిఫెక్ట్ వచ్చినప్పుడు ఈ పేగులు ఆ పేగులకు అంటుకోవటం అంటే వలకు అంటుకోవడం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ పేగులు ఒకసారిగా మెలకలు పడటం, అబ్స్ట్రక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ని మనం ఏంటంటే తరోగా ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే అంటే సబ్ అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం, ఈ పేగు ఆ రికరెంట్ హర్నియాలు ఇరుక్కోవటం వల్ల, అందుకని ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడ అతుక్కొని ఉన్నాయి, టోటల్గా పేగు బ్లాక్ అయిందా, లేకపోతే అతుకులు పడి రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉందా అని మనం సిటీ స్కాన్ చేస్తాం. ఆ సిటీ స్కాన్లో ఓరల్ సాల్యుబుల్ కాంట్రాస్ట్ కూడా ఇచ్చి చూసినప్పుడు ఎటువంటి అతుకులు ఉన్నాయి, ఆ ఆపరేషన్ చేసిన హర్నియా దగ్గర మెష్కి పేగులకి ఏదైనా ఫ్యాట్ ప్లేన్స్ క్లియర్గా ఉన్నాయా, అంటే ఏ విధంగా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉందో చూసి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీగా చేయాలా లేకపోతే ఎలెక్టివ్గా చేయాలని డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ తాలూకు హెర్నియా విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? చాలాసార్లు ఏమవుతుందంటే ఎక్కడైతే వల వేస్తారో వాళ్ళ పక్క నుంచి హర్నియా రావడం ఛాన్స్ ఉంటుంటుంది. ఎందుకంటే వలని చించుకొని హర్నియాలు రావు, కానీ వల టైర్ అయ్యేదానికన్నా దాని పక్కనే, అంటే ఇప్పుడు అందుకని ఏం చేస్తామంటే దాన్ని అసెస్ చేయడానికి మనం సిటీ స్కాన్ చేసేసి ఆ సిటీ స్కాన్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే అక్కడ ఎంత డిఫెక్ట్ ఉంది, సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్ ఎంత ఉంది, అది కాకుండా దాని పక్కనే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. లేకపోతే ఆ ఒక్క డిఫెక్ట్నే చేసుకొని మనం ఆపరేషన్ చేసుకున్నప్పుడు మిగతా డిఫెక్ట్స్ ఉండటం వల్ల మళ్ళీ వెంటనే అంటే 4-5 నెలల్లో మళ్ళీ హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని సిటీ స్కాన్ చేసుకొని ఆ డిఫెక్ట్ని అసెస్ చేసుకోవాలి. సర్జరీ తర్వాత తలెత్తిన హెర్నియాను ఎలా సరిచేస్తారు? ఇప్పుడు ఒకసారి మనకు రికరెంట్ హర్నియా వచ్చిన తర్వాత ముఖ్యంగా పేగులకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు లాప్రోస్కోపిక్గా డిఫికల్ట్ అవ్వచ్చు, ఓపెన్ ఆప్షన్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు పెద్ద పేగే ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు లాప్రోస్కోపిక్కే వద్దండి, మీరు ఓపెన్ సర్జరీ వెళ్ళిపోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ పేగులు ఉన్నాయి, కొన్నిసార్లు డిఫెక్ట్స్ అనే రికరెంట్ వచ్చినప్పుడు పైన ఒక డిఫెక్ట్ ఉంటుంది, కింద ఒక డిఫెక్ట్ ఉంటుంది. అలా దూరంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హైబ్రిడ్ ప్రొసీజర్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైబ్రిడ్ అంటే ఒక డిఫెక్ట్ని లాప్రోస్కోపిక్గా మేనేజ్ చేసి ఒక డిఫెక్ట్ని ఓపెన్ టెక్నిక్గా మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రెండు దూరంగా ఉన్నప్పుడు రెండు ఇంత పెద్ద వల వేయటం ఒకటి కాస్ట్ అండ్ అంత అబ్డామిన్ ఇంట్రాబ్డామినల్ మెష్ పెట్టడం అంత రిస్కీ కాబట్టి మనం రికరెంట్ హర్నియాస్ని మేనేజ్ చేసేటప్పుడు ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే కొత్త ఆధునిక పద్ధతుల్లో ఏంటంటే ఒకసారి డిఫెక్ట్ వచ్చినప్పుడు మెష్ ఎక్కడ వేశారు, అంటే పేగుల పైన వేశారా, అంటే కండరాల పైన వేశారా, అబ్డామిన్ లోపల వేశారని చూసుకొని ఏ ఏరియాలో అయితే మనకు జరగలేదో, అంటే ఇప్పుడు ఇంగ్వైనల్ హర్నియాల్లో ఒకసారి గజ్జల్లో ఓపెన్ చేసి ఓపెన్ ఆపరేషన్ వస్తే దాన్ని మేము లాప్రోస్కోపిక్గా ట్రీట్ చేయటం, ఒక లాప్రోస్కోపిక్గా చేసుకున్నప్పుడు రికరెన్స్ వస్తే ఓపెన్గా ట్రీట్ చేయడం, అలా మన దగ్గర ఉన్న చాలా అంటే మల్టిపుల్ మొడాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే ల్యాప్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనుకున్నప్పుడు వర్జిన్ ఏరియాలో వేసి ఎక్కడైతే మనం చేయలేదో వెళ్ళి మనం దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా రికరెంట్ హర్నియాస్ అని వచ్చినప్పుడు ప్లానింగ్ ఇంపార్టెంట్, ఎక్కడొచ్చింది, మనకు పేషెంట్కి ఏమైనా రిస్క్ ఉందా లేదా అని చూసుకొని మనకు లాప్రోస్కోపీని ఒక ఆయుధంగా వాడుకుంటాం. అంటే లాప్రోస్కోపిక్ వేసి ఏ భాగంలో హెర్నియా ఉంది, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి,
మనం పేగుల్ని మనం డివైడ్ చేసేసామంటే చిన్న ఇన్సిషన్తో ఆ డిఫెక్ట్ అంతా కవర్ చేయొచ్చు. ఇక్కడ పేగులు లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నాయి. సో అక్కడ మనం చిన్న ఓపెన్ చేసి పేగులంతా అడ్డషన్ రిలీజ్ చేసి అబ్డామిన్ లోపల వేసేసి సేఫ్గా వేసిన తర్వాత మళ్ళీ లాప్రోస్కోపిక్గా చేసుకోవటం. ఈ ప్లానింగ్ వల్ల మళ్ళీ రాకుండా మనల్ని మనం జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. హెర్నియా మళ్ళీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హర్నియా చేసేటప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ అంటే పేగులకి డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో సరి అయిన సపరేట్ చేసేటప్పుడు పెద్ద పేగు డ్యామేజ్ అయితే రిస్కీ. కాబట్టి ఇలా జాగ్రత్తలన్నీ పెద్ద పేగు అంటే కొలానిక్ వాష్ కూడా ఇచ్చి తీసుకెళ్ళటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. లేకపోతే మనకేమవుతుందంటే పేగుని మనం క్లీన్ చేయకోకుండా వెళ్ళి సడన్గా ఏమైనా పర్ఫరేట్ అయ్యి అది కంటామినేషన్ అయితే అండ్ మనం రిపేర్ చేయటం కష్టమైపోతుంది. అంటే మెష్ వేయటం అనేది చాలా ఇబ్బందిగా అయిపోతుంది. కాబట్టి ఈవెన్ బయోలాజికల్ మెష్ వేయాలన్నా కానీ ఇలా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం బౌల్ ప్రిపరేషన్, సిటీ అబ్డమెన్, పేగులు ఎక్కడతుకునే సరిగ్గా చూడటం, జాగ్రత్తగా చూసుకోవటం, పేగులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ కాకుండా చేయటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకేంటి రికరెంట్ హర్నియాలు వచ్చినా మళ్ళీ పేషెంట్కి ఎటువంటి రిస్క్లో పడకుండా సేఫ్గా పేషెంట్ని ట్రీట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు రోజు రాత్రిపూట పెరుగుకి కాస్త నల్ల మిరియాల పొడిని కలుపుకొని తినడాన్ని అలవాటు చేసుకోండి. మలబద్ధకం తగ్గుతుంది, విరేచనం సాఫీగా జరుగుతుంది.